హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నాగార్జున సార్ గారు అయితే ఒక సాంగ్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. తర్వాత బిగ్ బాస్ హౌస్ హోమ్ టూర్ అయితే నాగార్జున సార్ గారు అయితే చేస్తారు. హౌస్ అయితే సూపర్ కేక, సో కలర్ఫుల్గా ఉన్నది. నాకైతే హౌస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. మీకు హౌస్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, హౌస్లోకి 14 కంటెస్టెంట్స్ అయితే వెళ్ళారు కదా, అది కూడా మామూలుగా అయితే కంటెస్టెంట్స్ సింగిల్గా అయితే వెళ్తారు. ఈ సీజన్లో ఒక బడ్డీతో అయితే హౌస్లోకి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్, హౌస్లోకి వెళ్ళిన 14 కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది ఒకసారి చూద్దాం. యాస్మి గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ కంబం, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బెజవాడ బేబ, ఆర్జే శేఖర్ భాష, కిరాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, అలాగే నబిల్ అఫ్రీద్. ఈ 14 కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి అయితే వెళ్ళారు కదా. వీళ్ళు ఎవరితో పైరై వెళ్ళారనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, యాస్మి గౌడ ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఈమె నిఖిల్తో బడ్డీగా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అలాగే అభయ్ నవీన్, ఇతను ఏవీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇతను ప్రేరణ ఖమ్మంతో బడ్డీగా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈ 4 కంటెస్టెంట్స్కి రానా గారు అయితే ఒక టాస్క్ అయితే పెడతాడు. ఈ టాస్క్లో నిఖిల్ టీం అయితే విన్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సీజన్లో నో కెప్టెన్, అలాగే నో ఇమ్యూనిటీ అయితే ఉంటుంది. అలాగే 5th కంటెస్టెంట్గా ఆదిత్య ఓం అయితే హౌస్లోకి అయితే ఏవీతో అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇతనుకు బడ్డీగా సోనియా ఆకుల, ఈమెయితే ఆదిత్య ఓంతో కలిసి వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంట్రీ. సోనియా ఆకుల ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. అలాగే 7th కంటెస్టెంట్ బెజవాడ బేబక్క, ఈమె ఏవీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఈమె బడ్డీగా ఆర్జే శేఖర్ భాష అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఆర్జే శేఖర్ భాష ఏబీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 9th కంటెస్టెంట్గా కిరాక్ సీత, ఈమె ఏవీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. అలాగే 10th కంటెస్టెంట్గా నాగమణికంఠ, ఇతను కూడా ఏవీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. కిరాక్ సీతకు బడ్డీగా నాగమణికంఠ అయితే పైరై వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. నాని గారు హౌస్లోకి వెళ్ళి ఈ 6 కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెడతారు. ఆదిత్య ఓం, సోనియా ఆకుల, అలాగే బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, అలాగే కిరాక్ సీత, నాగమణికంఠ, ఈ 6 మెంబర్స్కి ఒక టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే బాల్స్లో కొన్ని వాటర్ అయితే ఉంటాయి. ఆ వాటర్ను బ్రేక్ చేసి ఒక చిన్న కప్పులోకి అయితే నింపాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో బెజవాడ బేబక్క, అలాగే శేఖర్ భాష వీళ్ళైతే విన్ అవడం అయితే జరుగుతుంది. 2nd ప్లేస్లో ఆదిత్య ఓం, సోనియా ఆకుల, అలాగే 3rd ప్లేస్లో నాగమణికంఠ, కిరాక్ సీత వీళ్ళైతే ఈ ప్లేస్లో ఉండడం అయితే జరుగుతుంది. లాస్ట్ ప్లేస్లో నాగమణికంఠ, కిరాక్ సీత వీళ్ళిద్దరూ లాస్ట్ పొజిషన్లో ఉంటారు కదా. వీళ్ళకి నాగార్జున గారు అయితే మీకు ఒక పనిష్మెంట్ అయితే ఇస్తున్నానని చెప్పి మీరు కిచెన్లోకి వెళ్ళి నాకైతే ఒక స్ట్రాంగ్ టీ తీసుకొని రావాలని నాగార్జున గారు అయితే వాళ్ళతో చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళు కిచెన్లోకి వెళ్ళి టీ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడైతే గ్యాస్ ఉండదు, అలాగే మిల్క్ ఉండవు, అలాగే టీ షుగర్ ఏమీ ఉండవు. అప్పుడు నాగార్జున గారితో వీళ్ళు అంటారు, సార్ ఇక్కడ ఐటమ్స్ ఏం లేవు సార్ అంటే, అప్పుడు నాగార్జున గారు అంటారు, ఈ సీజన్లో టాస్కులు ఆడి లిమిట్లెస్గా రైస్ని మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుందని నాగార్జున గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 13 కంటెస్టెంట్గా నైనిక అయితే హౌస్లోకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ అయితే ఇస్తారు. అలాగే 14th కంటెస్టెంట్గా నబిల్ అఫ్రీద్ ఏవీతో అయితే ఇతను హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తాడు. నైనిక బడ్డీగా నబిల్ అఫ్రీద్ వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అనిల్ రవిపురి గారు గెస్ట్గా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. నాగార్జున సార్ గారిని కలిసి హౌస్లోకి వస్తారు. హౌస్లోకి వెళ్ళి లాస్ట్ టాస్క్లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళనైతే పిలుస్తాడు. పిలిచి ఓడిపోయిన కంటెస్టెంట్స్ అందరూ ఒక పక్కకు వచ్చి నిల్చోండి అని వారితో అయితే చెప్తాడు. ఓడిపోయిన కంటెస్టెంట్స్ అందరూ ఒక సైడ్కి వచ్చి నించుంటారు. ఓడిపోయిన కంటెస్టెంట్స్ నాగమణికంఠ, కిరాక్ సీత, మరొకరు అభయ్ నవీన్, ప్రేరణ కంబం, ఈ 4 కంటెస్టెంట్స్
ఓడిపోయి ఉంటారు కదా, వీరిని ఒక సైడ్ నించోబెట్టి మిగిలిన హౌస్ మేట్స్తో వీళ్ళు హౌస్లో నుండి ఎవరు వెళ్ళిపోవాలి అనే కంటెస్టెంట్కి మీరైతే ఓటు వేయండి అని హౌస్ మేట్స్తో ఇతనైతే చెప్తారు. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి నాగమణికంఠకి 5 ఓట్స్ అయితే పోల్చడం అయితే జరుగుతుంది. ఇతనికి ఎక్కువ ఓట్స్ పోల్సాయి కదా, సో ఇతనైతే ఎలిమినేట్ అవుతున్నాడని అనిల్ గారు అయితే కంటెస్టెంట్స్తో చెప్పడం అయితే జరుగుతుంది. అనిల్ గారు అయితే నాగమణికంఠని గార్డెన్లోకి అయితే తీసుకొని వస్తాడు. నాగమణికంఠతో అనిల్ గారు అయితే నీకు ఇష్టమైన గాడ్ ఎవరు, ఇష్టమైన గాడ్ యొక్క ఒక సాంగ్ అయితే పాడమంటాడు. ఇతను వచ్చేసి శివుడు అంటే నాకు ఇష్టం, శివునికి సంబంధించిన ఒక సాంగ్ అయితే ఇతను పాడతాడు. పాడిన తర్వాత ఇది ఫేక్ ఎలిమినేషన్, దిస్ ఈజ్ ఏ ఫ్రాంక్ అని కంటెస్టెంట్స్తో చెప్తాడు. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ హౌస్లోకి అయితే వెళ్ళిపోతారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత రీసెంట్గా హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్క్లో పృథ్వీరాజ్, అలాగే విష్ణుప్రియ, నెక్స్ట్ నైనిక, నబిల్ అఫ్రిద్, ఈ 4 కంటెస్టెంట్స్కి కలిసి ఒక టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్క్లో నైనిక అలాగే నబిల్ అఫ్రిద్ వీళ్ళైతే ఈ టాస్క్లో వినడం అయితే జరుగుతుంది. ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అనిల్ గారు అయితే ఈయనైతే బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో ట్విస్ట్లు టర్న్లు ఉండబోతున్నాయి కదా, ఈ సీజన్కి సంబంధించిన 3 ట్విస్ట్లు అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక 3 పాయింట్లు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ కెప్టెన్, సెకండ్ నో రైస్, థర్డ్ ప్రైజ్ మనీ. ఇప్పుడు ప్రైజ్ మనీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ప్రైజ్ మనీ అనేది 0, కానీ ఎప్పటికీ 0లో అయితే ఉండదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ మీరు చేసే ప్రయత్నాలు లిమిట్లెస్గా ఉండాలి. ఈ సీజన్ లిమిట్లెస్ సీజన్ కాబట్టి ఆకాశమే మీ హద్దు. మీరు గేమ్స్ ఆడి ఎంత అమౌంట్ అయితే గెలుచుకుంటారో ఆ అమౌంట్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి అయితే ఆ అమౌంట్ అయితే ఇవ్వబడుతుంది అని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ట్విస్ట్లకి, టర్న్లకి, ఎంటర్టైన్మెంట్కి నో లిమిట్. ఇది ఫ్రెండ్స్ గ్రాండ్ లాంచ్కు సంబంధించిన రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.